Hello, hi everyone, welcome to our channel. Today our topic is mathematics. State or central government competitive exams లో మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అయితే ఈ మ్యాథమెటిక్స్కి కొన్ని బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్లో ఒకటైన అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ అంటే ఏంటి, ఈ అర్థమెటిక్లో ఉన్న సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఒక టాపిక్ అయిన నెంబర్ సిస్టమ్స్, ఆ నెంబర్ సిస్టమ్స్లో మనకి వివిధ రకాల కేటగిరీస్, అలాగే నెంబర్ సిస్టమ్స్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ గురించి ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. అయితే ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అయితే ఈ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, మ్యాథమెటిక్స్లో మ్యాథీమా అనేది ఒక గ్రీక్ పదం అండి. మ్యాథీమా అంటే ద వన్ వి లర్న్. మనం మ్యాథమెటిక్స్ని తెలుగులో గణిత శాస్త్రం అంటాం. గణిత శాస్త్రం అంటాం. అయితే గణితం అంటే ఏంటి, గ్రీక్ భాషలో గణితం అంటే నేర్చుకోవడానికి మొగ్గు చూపినది. అర్థమైందండి, క్లియర్గా చెప్తున్నాను చూడండి. గణిత శాస్త్రంలో గణితం అంటే నేర్చుకోవడానికి మొగ్గు చూపినది అని అర్థం. అయితే ఈ మ్యాథమెటిక్స్లో మనకి కొన్ని బ్రాంచ్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే అర్థమెటిక్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, సెట్ థియరీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఆల్జీబ్రా అండ్ మెన్సురేషన్. ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి మనం ఇక్కడ ఏమైతే 7 బ్రాంచ్ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నామో ఇవే కాకుండా ఇంకా చాలా బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే అవి మనకి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఇవే ఇప్పుడు కనపడే ఈ 7 టాపిక్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే వీటిల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ అనేది ఈ మిగిలిన 6 బ్రాంచెస్కి డిఫరెంట్ అండి. ఈ 6 బ్రాంచెస్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తే, అర్థమెటిక్ మాత్రం ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫండమెంటల్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను చూడండి. అర్థమెటిక్ అనేది ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తుంది. ఈ ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అంటే ఏం లేదండి, మనకి మ్యాథమెటిక్స్లో కొన్ని బేసిక్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. అవే ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను. ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఓన్లీ ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ విత్ అవర్ ఓన్ నాలెడ్జ్, లైక్ మన ఆలోచన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ అర్థమెటిక్ అనే టాపిక్ కిందకి వస్తాయి. అలాగే ఇంకా రిమైనింగ్ 6 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, సెట్ థియరీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్, ఇవన్నీ మనకి అప్లైడ్ మ్యాథమెటిక్స్. అప్లైడ్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తాయి. ఈ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటే డెరైవ్డ్ ఫార్ములాస్ ద్వారా, కొన్ని డెరైవ్డ్ థియరీస్ అండ్ డెరైవ్డ్ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ కేటగిరీ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం మనం. సో అట్లాంటి విధమైన ప్రాబ్లమ్స్ అన్నీ మనకి అప్లైడ్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మెన్సురేషన్ ఉంది. మెన్సురేషన్లో మనకి ఒక టాపిక్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో స్క్వేర్స్, రెక్టాంగిల్స్, అలాగే ట్రయాంగిల్, సర్కిల్, వీటికి సంబంధించి ఏరియాస్ని కనుక్కోవడానికి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. అంటే ఒకసారి చూడండి,
ఇప్పుడు స్క్వేర్ని మనం స్క్వేర్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా అప్లై చేస్తాం. ఈ అప్లై చేసిన ఫార్ములా అనేది మనకి కొన్ని డిరైవ్డ్ థియరీస్ నుంచి డెరివేట్ చేసేవి. సో ఆ డెరైవ్డ్ ఫార్ములాస్ మనం ఇక్కడ అప్లై చేసి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. సో అలాగే ట్రిగ్నామెట్రీలో కానీ లేదా జామెట్రీలో కానీ ఈ రిమైనింగ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వీటిలో కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఫార్ములాస్ అప్లై చేసి సాల్వ్ చేస్తాం. కాబట్టి ఈ 6 టాపిక్స్ని మనం అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని అంటాం. అప్లైడ్ మ్యాథమెటిక్స్ కిందకి మనకి ఈ 6 సబ్జెక్ట్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ అనమాట. జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, సెట్ థియరీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఆల్జీబ్రా అండ్ మెన్సురేషన్. ఈ 6 టాపిక్స్ ఖచ్చితంగా ఫార్ములాస్ యూజ్ చేస్తేనే మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. బట్ ఈ అర్థమెటిక్ మాత్రం బేసిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ బేసిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ జస్ట్ ఫండమెంటల్ రూల్స్ అయిన ఈ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ ఫండమెంటల్ రూల్స్ యూజ్ చేసి మనం వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాం. కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ని ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అంటాం. సో ఇప్పుడు ఈ అర్థమెటిక్లో మనకి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ సిలబస్ ఉన్నాయి. ఆ సిలబస్ నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రాఫిట్ అండ్ లాసెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, యావరేజెస్, లైక్ టైమ్ అండ్ డిస్టెన్స్, లైక్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఆ సిలబస్ ఒకసారి మనం జస్ట్ లైట్గా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్ అయిన నంబర్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి.